మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పునుగులు. ఎప్పుడు మనం నార్మల్ పునుగులు తింటూ ఉంటాం కదా, కానీ ఈ సమ్మర్లో ఇలా సగ్గుబియ్యంతో పునుగులు వేసుకొని తినండి. ఒంటికి చలవగా ఉంటుంది, అలాగే టేస్టీగా తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నేను 2 గంటల పాటు నానబెట్టాను. దాంట్లోకి ఒక అరకప్పు పుల్లటి పెరుగును వేశాను, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఉప్పు, ఒక 2 చిటికెళ్ళ వంట సోడాని వేసుకొని దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర అల్లం లేదండి, అందుకని వేయలేదు. మీరు ఒక చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 కప్పుల మైదా పిండి, ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా వాడచ్చు. ముందుగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఇలాగా కొంచెం గట్టిగానే ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 స్పూన్ల బియ్యపిండిని వేసుకొని కలుపుకుందాము. బియ్యపిండి వేయటం వల్ల చాలా బాగా క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకొని నూనె కాగిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. కాగిన తర్వాత ఇలాగ చిన్న చిన్న పునుగుల్లాగా వేడి నూనెలోకి డ్రాప్ చేయటమే. ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత అన్ని వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవటమే. పెరుగు మిగిలిపోతే తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి ఏమైనా పునుగులు అలాంటి తినాలనిపించినప్పుడు ఈవినింగ్ టైము టీతో పాటు కూడా ఇవి మనం సర్వ్ చేసుకోవచ్చు. మనం వేడిగా ఉన్నప్పుడు, అంటే అవి వేసి వేయక ముందే కదపకూడదండి, ఎందుకంటే సగ్గుబియ్యం కొంచెం జిగురుగా అంటుకుంటుంది. అదే ఫ్రై అయిందనుకోండి అంటుకోదు, చక్కగా ఇలాగ విడివిడిగా అవే ఊడొచ్చేస్తాయి అన్నమాట. తర్వాత మొత్తం కూడా ఇలాగ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. దీంట్లోకి మామిడికాయ పచ్చడితో కానీ, టమాటా పచ్చడితో కానీ, కారం పొడితో కానీ, నిమ్మకాయ కారంతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.